రైట్, ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్ గారు. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ రాహుల్ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, మానవతారాయ్ గారు, ముందు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ 22A ప్రొహిబిటెడ్ ఏదైతే ల్యాండ్ లిస్ట్ ఉందో దానికి సంబంధించి అధికారుల పొరపాటు, టెక్నికల్ ఎర్రర్, అది గ్లిచ్ అయింది అని చెప్పేసి ఆయన క్షమాపణలు చెప్పారు బహిరంగంగానే. అయితే ఏకంగా 98 లక్షల ఎకరాల భూములు, 10 లక్షల కుటుంబాలకు సంబంధించి అటువంటి వాళ్ళ రిజిస్టర్డ్ ప్లాట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనంటే ఇది జస్ట్ ఒక సాంకేతిక లోపం అని చెప్పి తప్పించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది కావాలనే కమిషన్ల కోసం చేస్తున్నటువంటి డ్రామా అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. సో అసలు ఈ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ గురించి ఏం చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయి. వాస్తవంగా అధికారులు చేసినటువంటి తప్పిదం అది. ఎందుకంటే ప్రభుత్వం అంటే మంత్రులు అంటే జీవోలు చేయగలరు కానీ అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ధరణిలో 22A అనేది ఇప్పటిది కాదు. 22A నిషేధిత జాబితాలో దేవాదాయ, వక్ఫ్ భూములు, సీలింగ్ భూములు, హైకోర్టు తీర్పు ద్వారా సీల్ చేయబడినటువంటి భూములు, కొన్ని మొత్తం 5 రకాల భూములు ఉంటాయి. 1908 చట్టం అంటే కేంద్ర ప్రభుత్వం, అది బ్రిటిష్ హయాంలో తెచ్చినటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్. అది ఆ యాక్ట్ను 1999లో ఆపాదించుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఆ చట్టాన్ని కూడా హైకోర్టు ఏం చేసిందంటే సరైన లేదు అని చెప్పి దాన్ని కొట్టివేసింది. కొట్టివేస్తే 2007లో మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. 2007లో తీసుకొచ్చిన తర్వాత కూడా హైకోర్టు 2015-16లో స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ నిషేధిత జాబితాలో చేర్చాల్సినటువంటి భూములకి తప్పకుండా గెజిట్ ద్వారా ఏ భూములు అవుతున్నాయో వాటన్నిటిని గెజిట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పింది. ఆ తర్వాత ధరణి వచ్చింది, మనందరికీ తెలుసు. ధరణిలో 2014కు ముందు 22 లక్షల పైచీలకు, 25 లక్షల ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూములు మాయమైపోయినాయి. ఆ విచారణ ఇప్పుడు తమిళనాడు ఫోరెన్సిక్ ఆడిట్ నిపుణుల ద్వారా ఆ నివేదిక మొత్తం కూడా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎన్ని ఎకరాల నిషేధిత భూములు ప్రైవేటు వ్యక్తుల పరమైన చెప్పేసి ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన క్రమంలో అధికారులకు ధరణిలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అప్పుడే ప్రభుత్వం 2022లో ఒక జీవో తీసుకొచ్చింది. ఆ సమస్యల పరిష్కారానికి అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చింది. జీవో నెంబరు డేట్ కూడా 30/10/2022 ఇది మొత్తం ఉన్న తేదీ ఉన్నది. అయితే అట్లాంటి తప్పులు దొరలకుండా మీరు జాగ్రత్త వహించాలి, పాత రికార్డులను పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి మండలి, రెవెన్యూ మంత్రి కూడా స్పష్టంగా అధికారులు చెప్పారు. అధికారుల బాధ ఏంది? పాలకులు మారారు కానీ అధికారులు మారలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి భూమిని కూడా 22A జాబితాలో చేర్చారంటే ఎవరు తప్పు అర్థం చేసుకోండి మీరు. ఎవరు లేవనెత్తక ముందే సీఎంఓ కార్యాలయం స్పష్టంగా విచారణ ప్రారంభించింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హుందాగా ఇది మా తప్పిదమే, మా తప్పిదానికి ప్రజలకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నానని హుందాగా చెప్పారు. మరి గతంలో ఏమైనా జరిగిందా? 22 లక్షల ఎకరాలు మాయమైతే ఎవరైనా రాజీనామా చేశారా? కనీసం క్షమాపణ చెప్పారా? ఆ పరిష్కారానికి సూచనలు ఏమైనా చేశారా? చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు కూడా మొత్తం కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపితే వచ్చిన దరఖాస్తుల సంఖ్య అంటే 1200, 1300 ఉన్నాయి మొత్తం. అయినప్పటికీ 15 రోజుల్లో పరిష్కరిస్తాం, అది భూములు మీరు అధైర్యపడొద్దు అని చెప్పి ప్రజలకు ధైర్యం నేను చెప్తుంటే వీళ్ళు కావాలని చెప్పేసి గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు గంగుల కమలాకర్ కరీంనగర్ లో ధర్నా చేసిన మొత్తం ఈ వ్యవహారాలకు పాల్పడింది ఆయనే. మొత్తం కిందది మీద లేనిది ఉన్నది అన్ని మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసుకుంది వాళ్ళు. అందుకే సీఎంఓ కార్యాలయం ద్వారా విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఈ వివాదం బయటికి రాగానే ఆ తొలి రోజునే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఆదేశాల మేరకు 34 భూములకు, ఇట్లాంటి జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు అయింది. ఇప్పటికీ 300 పైచీలకు రిజిస్ట్రేషన్లు అయినాయి. కాబట్టి ఇక్కడ ఏం జరగలేము. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తే ఇంకా అవినీతి ఎక్కడ జరిగింది చెప్పండి. కాబట్టి అధికారులు ఏం చేశారంటే ఆ వ్యవహారం మొత్తంలో కూడా అధికారులు, గత పాలకులు ఆ గుట్టంతా రట్టుగా పోతుందని చెప్పి దీన్ని పక్కదారి పట్టించే క్రమంలో ఏదో తప్పిదం చేశారు మొత్తానికి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రజలకు జరిగిన అసౌకర్యాన్ని అందుకు చింతిస్తూ ముఖ్యమంత్రి రాష్ట్ర మానవతారాయ్ గారు మీరు అన్నట్టుగా సీఎం ఉన్నటువంటి ఇల్లు కూడా, ఆ సర్వే నెంబర్ కూడా ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది కదా. సో దాన్ని వెంటనే మరి సీఎం కాబట్టి వెంటనే హడావిడిగా హుటాహుటిగా దాన్ని సరిదిద్దేశారు.
మరి సీఎం ఇప్పుడు స్థాయి వ్యక్తికే ఆ రకమైనటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ లో పెట్టారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆయన కాబట్టి ఎలాంటి అప్లికేషన్ లేకుండా ఏం చేయకుండా రోజా సరిదిద్దారు. గారు మరి మాలాంటి మీరు వాళ్ళ చెప్పింది పరిస్థితి నాకు ఏంటి? మీలాంటి వాళ్ళ కోసం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది స్పందించే ప్రభుత్వం కానీ నియంతృత్వంగా బంధించే ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా గత ధరణి పోర్టల్లో అసలు ఇట్లాంటి వివాదం నిశ్చయిత జాబితాలు ఉంటే ఒక కలెక్టర్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. కానీ ఇప్పుడు ఏం చేస్తాను, ఈ భూభారతిలో ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర నుంచి కలెక్టర్ ప్రజావాణిలో కూడా ఈ దరఖాస్తులు వస్తే తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పినాం. ఇంత వెసులుబాటుగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన అప్పుడు ఆ అనుభవ కాలం ఉండేది కాదు. ధరణి పోర్టల్లో అనుభవదారుడు భూమిని సాగు ఎప్పుడో కొనుక్కొని అనుభవం అనుభవిస్తూ భూమిని ఆ పంటను అమ్ముకున్న అనుభవదారుడికి కాలం లేకపోవటం వల్ల లక్షలాది మంది దగ్గర దరఖాస్తులు తీసుకుని వాటిని పరిష్కరించినాం. కాబట్టి బదలాయింపు, వారసత్వ బదలాయింపు, విరాసత్ అంటాం. ఆ విరాసత్కు సంబంధించినటువంటి స్పష్టత లేదు అప్పుడు ధరణి పోర్టల్లో. ఇప్పుడు విరాసత్ కనుక వారసత్వ భూముల్ని బదలాయింపు అంటే ముటేషన్ అంటే చేయాలంటే 15 రోజులు 20 రోజులు అయిపోతుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ప్రజలారా, రాష్ట్ర మంత్రి గారే స్వయాన మీకు జరిగిన మరి మీరు అన్నట్టుగా ధరణి పోర్టల్ నుంచే అసలు అక్కడి నుంచే మొదలైందని అనుకుందాం మీరు అన్నట్టుగానే. మరి మీరు వచ్చేసి ఇప్పుడు 30 నెలలు అయింది కదా, మరి మీరు చేసింది ఏంటి? సామాన్యులకు న్యాయం చేయాలి అనే చిత్తశుద్ధి కనుక మీ ప్రభుత్వానికి ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, పిల్ల పెళ్లికి అమ్ముకోలేక, వాళ్ళ సొంత ఆస్తిని ఆరోగ్యం బాగాలేకపోతే అమ్ముకోలేక. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఇప్పుడు వినండి, అనుభవదారు కాలంలో దాదాపు గ్రామ రెవెన్యూ సభల ద్వారా దరఖాస్తులు తీసుకున్నాం. 10 లక్షల దరఖాస్తుకు వస్తే అందులో దాదాపు 8-9 లక్షల దరఖాస్తులు పరిష్కరించడం. అందుకే అప్పుడు ఆ రోజుల్లో ధరణికి భూభారతికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. భూభారతిలో కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు దరఖాస్తు వెళ్తే పరిష్కరించాల్సిన బాధ్యతను అప్పగించారు. కానీ జనాలు అట్లా అనుకోవట్లేదు. కేవలం కొత్త సీసాలో పాత సారా. తప్పు. ధరణి గాని భూభారతి పేర్లు మార్పు మాట్లాడతారు. అవి చట్టాన్ని చదవకుండా మాట్లాడే భూభారతికి అదే విధంగా ధరణికి చాలా తేడా వ్యత్యాసం ఉందండి. దీనికి ట్రిబ్యునల్కి కూడా పోయే అవకాశం ఉంది. ధరణిలో లేదు. ప్రైవేటు వ్యక్తులు దాదాపు లక్షలాది అందులో పనిచేసే ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే లక్షలాది కోట్లాది రూపాయలు పడగలెత్తారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. హుజూర్ నగర్ లో పనిచేసిన ఆయన ఏ విధంగా జైలుకు పోయినా మనం చూసినాం. కోదాడ జిల్లాలో కానీ అక్కడిక్కడ ప్రతి జిల్లాలో ఇది జరిగినాయి. కాబట్టి వాటన్నిటిని నివారించడం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం అక్రమాలు జరగలేదు, ఏ లంచాలు కానీ కమిషన్లు కానీ ఏం లేదు. ప్రభుత్వం ముందుగానే పసిగట్టింది. ప్రభుత్వం చెప్పినప్పటికీ అధికారులు ఎందుకు పెడచెవున పెట్టారో అని చెప్పి సీఎంఓ కార్యాలయం కూడా విచారణ జరుగుతుంది. కొంతమంది ఎండిఓ ఆర్డీఓ లాంటి వ్యక్తుల స్థాయిలో వాళ్ళని కూడా ఏసీబీ దాడులు వాళ్ళ దగ్గర 100 కోట్లు ఎట్లా వచ్చినాయి. అక్రమంగా ఏదైనా బదలాయింపులు అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఏసీబీ ద్వారా పట్టుకొని నిన్నగాక మొన్ననే సబ్ కలెక్టర్ ర్యాంక్ నుంచి ఆర్డీఓ వరకు కూడా. ఇప్పుడు ఇలాగే మీరు అంటున్నట్టుగానే ఈ అక్రమ బదలాయింపులు ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఫీనిక్స్ సంస్థ మధ్య వీళ్ళకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వీటన్నింటినీ ఆధారాలతో సహా బయటపెడతానని ఎలటి మహేశ్వర్ రెడ్డి కాళ్ళకి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు. అసెంబ్లీ సాక్షిగా కూడా నేను బయటపెడతాను రమ్మని చెప్పి సవాల్ చేశారు. ఇప్పుడు 7వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఆరోపణలు వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయాన రేవంత్ రెడ్డి గారే మీరు సిబిఐకి ఇచ్చుకుంటారో లేకపోతే ఈడీకి ఇచ్చుకుంటారో ఇవ్వండి, ఫిర్యాదులు ఇవ్వండి అన్నారు. ఇవ్వండి, ఫిర్యాదు ఇచ్చిండా? అసెంబ్లీలో చర్చ జరపమంటే పారిపోతారు. వాస్తవంగా అప్పుడు గ్రానైట్ వ్యవహారం మీద విచారణ జరిపితే ఎవరు తేలారు? మొత్తం 10 సంవత్సరాల్లో రాయల్టీ చెల్లించకుండా, పెనాల్టీలు చెల్లించకుండా, సెస్సులు చెల్లించకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన గ్రానైట్ ద్వారా ఆదాయం రాకుండా మొత్తం కూడా కాజేసింది ఎవరు? బీఆర్ఎస్ నా పార్టీలో ఉన్నటువంటి ప్రధాన గ్రానైట్ కరీంనగర్ లో కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గ్రానైట్ వ్యాపారులు కదా. కాబట్టి మేమేమంటున్నాం, పారదర్శకంగా ఉన్నాం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉత్త ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, దమ్ముంటే అసెంబ్లీలోకి వచ్చి వాస్తవాలు చెప్పానండి. దానికి సమాధానం ఇవ్వడానికి శ్రీనివాస్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాబట్టి ఉత్తుత్త మాటలు ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి, ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఎట్లాగో పదవులు ఇట్లా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటంలో వివక్ష చూపుతుంది. నిధులు తీసుకొచ్చి అమెరికా పోతానంటే ముఖ్యమంత్రి పట్ల వివక్ష చూపుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? రాజకీయంగా తెలంగాణ ప్రజల ముందు బీజేపీ నాయకులు అంటే వాళ్ళ యొక్క పరువు అనేది పోతుంది. కాబట్టి ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేమేమంటాము, ఉత్తమ ఆటలు కాదు, 7వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. నాయకుడుగా మహేశ్వర్ రెడ్డి గారిని ఆధారాలతో ప్రసంగించమనండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. లేకుంటే విచారణ సంస్థలు మన చేతిలో ఉన్నాయి కదా, సిబిఐ, ఈడీ, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఫిర్యాదు ఇవ్వమనండి.
రైట్ మాట్లాడదాం దాని గురించి. ఎస్ మానతర గారు, యా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎస్ బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, సో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ధరణి పోర్టల్ను సరిగ్గా డిజైన్ చేయకపోవడం కావచ్చు, యుఎల్సి